బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ బీజేపీ అరెస్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అరెస్ట్ అయ్యారు. కామారెడ్డి బాన్సువాడ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి నిర్మల్లో ఓ కార్యక్రమం ఉంది, నేను అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నానని చెప్పి రాజా సింగ్ బయలుదేరిన నేపథ్యంలో మెదక్ జిల్లాలో రాజా సింగ్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపైన రాజా సింగ్ రియాక్ట్ అయ్యారు, ఫైర్ అయ్యారు వారిపైన. మెదక్ జిల్లా శంకరంపేట దగ్గర పోలీసులు రాజా సింగ్ అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉందని చెప్పి రాజా సింగ్ ఫైర్ అయ్యారు. నేను నిర్మల్ జిల్లాలో ఓ కార్యక్రమం ఉంది, శివాజీ విగ్రహావిష్కరణ ఉంది, వెళ్తున్నాను, కానీ పోలీసులు అడ్డుకున్నారని చెప్పి రాజా సింగ్ అంటున్నారు. కానీ ఆయన బాన్సువాడ కామారెడ్డి సంఘటనల నేపథ్యంలో కామారెడ్డి బాన్సువాడ రెండు చోట్ల కూడా హిందూ ముస్లింలకు సంబంధించిన విషయం ఒక దగ్గర, ఇంకో దగ్గర ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే అండ్ మాజీ షబ్బీర్ అలీ మధ్య, కాటిపల్లి వెంకటరామరెడ్డి షబ్బీర్ అలీ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు చోట్ల కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది, పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తిస్తున్నాయి. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించున్నారు. బాన్సువాడలో భారీ స్థాయిలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రెండు గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది. రెండు గ్రూపుల సభ్యుల మధ్య ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు, బండలతో దాడి చేసుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. బాన్సువాడల పైన ఇప్పుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకు రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ అటుగాని వెళితే, అటు బాన్సువాడ వెళ్ళినా, కామారెడ్డి వెళ్ళినా, లేదా నిర్మల్కు వెళ్ళే క్రమంలో ఏదో ఒక సంఘటన దగ్గర ఆగినా కూడా ఇది మరింత ఉధృతంగా మారుతుంది. రాజా సింగ్ వెళ్తే ఇది మరింతగా వైరల్గా మారే అవకాశం ఉంది. కాబట్టి రాజా సింగ్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లా శంకరంపేట దగ్గర రాజా సింగ్ అరెస్ట్ చేశారు. సో కామారెడ్డి బాన్సువాడ మీదుగా నిర్మల్ వెళ్తున్న రాజా సింగ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజా సింగ్ పోలీసులు అదుపులో ఉన్న సమయంలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన కొంత ఆగ్రహానికి గురయ్యారు. ఒకసారి రాజా సింగ్ ని పోలీసు అరెస్ట్ చేసే క్రమంలో ఆయన వర్షన్ ఏంటి, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. లేదు మేడం, డిఎస్పీ వస్తారు మేడం, 10 నిమిషాలు వస్తారు సార్. శంకర్ సార్ కామారెడ్డి బాన్సువాడ మీదుగా నిర్మల్ వెళ్ళి నిర్మల్లో ఉన్న కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారని రాజా సింగ్ ఆగ్రహానికి గురికావడం చూస్తున్నాం. పోలీసులు అదుపులో ఉన్నారు. మెదక్ జిల్లా శంకరంపేట పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ రాజా సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకోవైపు కింద విజువల్ మీరు చూస్తున్నారు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సో పోలీసు అక్కడ వెళ్ళడంతో పోలీసులతో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వాగ్వాదం దిగుతున్నారు. సో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నా ఇంట్లో నేనున్నాను, బయటికి నా నియోజకవర్గానికి కూడా నేను వెళ్ళనివ్వరా, నిర్మల్ వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నట్టుగా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడతారు. ఒకసారి ఆయన పోలీసులతో వాగ్వాదం దిగారు, ఆ వీడియో కూడా చూద్దాం. వేరే వాళ్ళు కూడా వెళ్తుంటారు కదా, వేరే ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరు కూడా వెళ్ళాలి కదా. వాళ్ళు వెళ్ళి నేను వెళ్ళకుండా కూడా బాగోదు కదా. చూడండి ఒకసారి మాట్లాడితే ఎన్ని రోజులు చేసుకోవాలి, రేపైనా మేము చేయాలి కదా, రేపైనా చేసుకోవాలి. ఇప్పుడు మేము డెఫినెట్గా మాకు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ పోవాలా, బ్యాంక్ వెళ్ళాలి కదా, మనం వెళ్ళకుండా ఎన్ని రోజులు ఆపుతారు. రేపైనా మేము వెళ్ళాలి కదా, మేము వెళ్ళకుండా అయితే ఉంటాం. ఇప్పుడు మాకు కాన్స్టిట్యూన్సీ లేకుండా ఎక్కడ పోకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి 2 days చేసి ఎట్లా, ఇది అన్ఫేర్, ఇది రియల్లీ అన్ఫేర్. రైట్, తమ పార్టీ ఎమ్మెల్యే పైన రకమైనటువంటి హత్యా ప్రయత్నం జరిగితే మేము వెళ్ళాలి కదా, మాకు కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో చాలా మంది వెళ్తున్నారు కదా, అదే సేమ్ టైం నా నియోజకవర్గం కూడా అదే వైపుగా ఉంది కాబట్టి నేను వెళ్ళాలి కదా అని చెప్పి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు పోలీసులతో. సో ఇంకోవైపుగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. రామచంద్రరావుని హౌస్ అరెస్ట్ చేయడం చూసాం. నిన్న పైడి రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత ఇంకొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు కూడా అది కంటిన్యూ అవుతోంది. కామారెడ్డి బాన్సువాడలో హైటెన్షన్ కొనసాగుతున్న తరంలో ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువైపు రాజా సింగ్ కూడా నిర్మల్లో శివాజీ విగ్రహ ఇనాగ్రేషన్ అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను వెళ్తూ ఉంటానని అడ్డుకున్నారని చెప్పి రాజా సింగ్ కూడా ఆగ్రహం గురవడం చూస్తున్నాం. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీధర్, రాజా సింగ్ ని సైతం అరెస్ట్ చేశారు కామారెడ్డి బాన్సువాడ మీదుగా.
నిర్మల్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజా సింగ్ ని మెదక్ జిల్లా శంకరంపేట దగ్గర పోలీసు అరెస్ట్ చేశారు. సో రాజా సింగ్ నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు. బీజేపీ ఎల్పీ నేత కూడా అరెస్ట్ చేశారు. సో ఆయన కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా, కామారెడ్డి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా? బీజేపీ నేతలు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ హీట్ నెలకొందని చెప్పాలి. అటు కామారెడ్డిలో ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డిపై జరిగినటువంటి దాడి, ఆఫీసు మీదకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతల దుండగుల యొక్క దాడిని కూడా ఖండిస్తూ బీజేపీ నేతలంతా కూడా ముక్త కంఠంతో కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా అక్కడికి ప్రయత్నిస్తున్నటువంటి నేతలందరినీ కూడా దాదాపుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అటు రామచంద్రరావుతో పాటు బీజేపీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ లంజిరెడ్డి, మల్కా కుమరయ్యతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కానివ్వండి, ఇతర నేతలకు సంబంధించి ఎవరెవరైతే వెళ్ళామనుకో వారందరినీ కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ అటు కామారెడ్డి, ఇంకోవైపు బాన్సువాడలో రెండు వర్గాల మధ్య చెలరేగినటువంటి వివాదం, కామారెడ్డిలో ఎమ్మెల్యే మీద దాడి చేసేది వీళ్ళు ఒకవైపు ఎమ్మెల్యే పరామర్శించేందుకు వెళ్తుంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందస్తుగా నిన్నటి నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేస్తుంటే, మరొక పక్క ఎమ్మెల్యే అంటే బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అటు నిర్మల్లో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు వెళ్తుంటే మార్గ మధ్యలో అటు మెదక్ జిల్లా శంకరంపేట పోలీస్ స్టేషన్ వద్ద అడ్డుకొని ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించడంతో రాజా సింగ్ కూడా అటు పోలీసుల తీరు పట్ల కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల కానివ్వండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజా సింగ్ కు సంబంధించి హిందుత్వ ఎజెండా ఉన్నటువంటి వ్యక్తి రాజా సింగ్ ఎప్పుడైతే కామారెడ్డిలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వివాదం, మత ఘర్షణలకు సంబంధించిన అంశం ఎప్పుడైతే వచ్చిందో రాజా సింగ్ కానివ్వండి, ఇతర నేతలు ఎవరైతే ఉందో హిందుత్వ ఎజెండాతో ఉందో ఆ నేతలందరిపైన కూడా కొంత పోలీసులు వారి పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉంటుంటారు. వాళ్ళ కదలికల పట్ల కూడా నిఘా ఉంటుంది. కాబట్టి రాజా సింగ్ కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రాకపోయినప్పటికీ నిర్మల్ వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో మనది అది క్లియర్ కట్ గా వయా కామారెడ్డి కావని పక్కనే బాన్సువాడ కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రాంతాలకు కూడా అటువైపే వెళ్తున్నారు. కాబట్టి రాజా సింగ్ పోలీసులు అడ్డుకోవడం, అక్కడి నుంచి అక్కడే కూర్చోబెట్టడం ఏదైతే ఉందో, మరొక పక్క ఆ హిందుత్వవాదులంతా కూడా రాజా సింగ్ వెళ్ళడాన్ని ఆపుకుంటే ఖండిస్తున్నారు. ఇంకో పక్క ఇటు బీజేపీ నేతలు ఒకటే, ఎందుకంటే నిన్ననే పోలీసులు గృహ నిర్బంధం చేశారు, నిన్న వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. కాబట్టి అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ఇందాక చూసాం విజువల్ లో కూడా బీజేపీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఎన్ని రోజులు అడ్డుకుంటారు, అసలు ఎన్ని రోజులు కనీసం మా పనులు మేము చేసుకోకుండా ఒక్కసారి హోల్డ్ ఉండాలి. గెట్ బ్యాక్ టు అగైన్. సో రాజా సింగ్ ని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. సో తర్వాత ఈటెల రాజేందర్ కూడా హౌస్ అరెస్ట్ అవడం చూసాం. హౌస్ అరెస్ట్